హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను చేస్తున్న రెసిపీ పాస్తా ఎగ్ ఆమ్లెట్. మీకు కావాల్సినవి పాస్తా, మిర్చి, ఎగ్, కొత్తిమీర, ఆనియన్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాస్తాని ఉడకబెట్టుకుంటున్నానండి. పాస్తాని ఉడకబెట్టుకోవాలి కదండి, అందుకని చెప్పి పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు. ఈ నీళ్లు మరిగిన తర్వాత పాస్తాని వేస్తానండి. నీళ్లు మరిగిని ఇప్పుడు ఈ పాస్తాని వేస్తున్నానండి. ఏమంటే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు ఇవి మంచిగా ఉడకనివ్వాలి. అక్కడ పాస్తా ఉడికేలోపు నేను ఇక్కడ ఆమ్లెట్ కి కావాల్సినవి తయారు చేసుకుంటున్నానండి. అర చెంచా గరం మసాలా, పావు చెంచా ధనియా పౌడర్, కొంచెం పసుపు, అర చెంచా కారం, పెద్ద సైజు ఉల్లిగడ్డ నేను చాపర్ చేసుకున్నానండి. కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవన్నీ ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ అండి, ఇందాక పాస్తాలో వేసాం కదా, చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే ఉప్పు ఎక్కువైద్ది. ఇప్పుడు ఇంకా కోడిగుడ్లని వేస్తున్నా. నేను 3 కోడిగుడ్లను తీసుకున్నా. మంచిగా కలుపుకోవాలండి. పాస్తా ఉడికిందండి. ఇంకా చూడండి, పాస్తాని ఒక్కసారి పట్టుకొని ఒత్తితే ఉడికిపోవాలండి. చూడండి, ఉడికింది. ఇంకా దింపుకొని అందులో కలిపేసుకుంటున్నా. ఇంకా పాస్తాని ఇందులో వేసి కలుపుకుంటున్నానండి. సాయంత్రం పూట పిల్లలకి మంచిగా స్నాక్స్ లాగా పనికొచ్చిద్దండి. ఇలా చేసి పెడితే పిల్లలకి చాలా చక్కగా తినేస్తారు. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెం సేపు ఇట్లాగే వదిలేయాలండి. ఎందుకంటే ఇందులో ఉన్నది మొత్తం పాస్తాకి మంచిగా పట్టిద్ది. ఉప్పు కానీ కారం కానీ మంచిగా పట్టాలండి. నాకు తెలుగు అక్కడక్కడ రావట్లేదండి, కొంచెం పోతుంది, తెలుగు రావట్లేదు మాట్లాడడం. ఇప్పుడు ఇంకా 5 నిమిషాలు ఇట్లాగే వదిలేసి ఆమ్లెట్ని వేసుకుంటానండి. తవా వేడెక్కిందండి, నూనె కూడా వేసుకున్నా నేను. ఇంకా ఆమ్లెట్ వేస్తున్నానండి. చూడండి, మరీ వెడల్పు చేయకూడదండి, ఇలా ఇలా చేయాలండి. చూసారండి, వేడిగా పాస్తా ఎగ్ ఆమ్లెట్ అయిపోయిందండి. చూడండి, పాస్తా ఎగ్ ఆమ్లెట్ అండి, చాలా రుచిగా ఉండిద్దండి. ఉల్లిపాయ నంచుకుని తింటే ఇంకా సూపర్గా ఉండిద్దండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా చక్కగా తినేస్తారు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తానండి. బాయ్.